హలో అండి, మన ల్యాండ్లోకి వచ్చేసిన. అయితే ఈరోజు నా బిడ్డ రాలేదు, అంతా దోడుగా వెలితిగా అనిపిస్తుంది. కానీ వాతావరణం అయితే చల్లగా ఉంది. తెలంగాణలో వర్షం ఉంది అని చెప్పారు. మన దగ్గర అయితే వర్షం లేదు, ఇష్టం లేదు. గాలి అయితే దంచుకుంటుంది, ముసిరేసుకొని ఉన్నట్టు ఇట్లా. అంటే వాతావరణం అంతా కూల్గా ఉంది. ఇంకోటి మనకు చలికాలం కదా, అయినా కూడా అంటే పొద్దున ఎట్లా ఉంటుంది వాతావరణం. ఇప్పుడైతే ఇప్పుడు 2:15 అవుతుంది, 1:30 అయింది. అయినా కూడా మనకు పొద్దున్నే 7-8కి వాతావరణం ఎట్లా ఉంటుంది అట్లా ఉంది. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి అరటి పువ్వు వడ. నేను ఎందుకు ఇట్లా సైలెంట్గా ఉన్నానంటే నా కొడుకు ఒక ఫోటో కొడతాడు, తమిళ పెట్టుకున్నాను అట్లున్నా. కానీ అర్థం అవ్వలే, ఇప్పుడు కొడుతుండు. అయితే అరటి పువ్వు వడ మన ఇంకా రాలే. అరటి పువ్వులు మనమేమో పక్కన తెచ్చిన వేరే వాళ్ళ దగ్గర అరటి ఆకులు కట్ చేసి ఇచ్చేస్తారు. అయితే తను ఇచ్చిండు అనమాట అరటి పువ్వులు. అరటి పువ్వు వడలు అయితే సూపర్ గా ఉంటాయి. ఎవరన్నా చేసిరో లేదో తెలియదు. వాటితో చేస్తారా? ఇవి పచ్చిగా ఉంటాయి. అయితే అది ఏంటిది మరకలు అవుతాయి, చూసుకోవాలి డ్రెస్సులు. అది వడలు అయితే సూపర్ టేస్ట్ ఉంటాయి. ఇగో ఇట్లా తెల్లగా ఉండే కాడి నుంచి ఇట్లా చేసుకోవచ్చు. ఇట్లా కొంచెం ఎక్కువ మరీ ముదిరిపోయిన పువ్వు ఎక్కువ ఇట్లా ఉంటే ఏమో మనం అది వేసుకోవద్దు. ఇగో ఈ తెల్ల నుంచి వేసేసుకోవచ్చు. ఇవి వద్దులే, అంత అవసరం లేదు. ఇవి కూడా లేతగానే ఉన్నాయి, కాకపోతే సరే ఇక్కడ వరకు చేసుకుందాం. అయితే వాతావరణం అయితే మస్తు చల్లగా ఇట్లా భలే ఉంది. ఇగో ఇట్లా ఉంటుంది కదా అరటి పువ్వులో. ఇగో మధ్యలో ఇది ఉంటుంది చూడండి. ఇగో ఇది తీసేయాలి, ఇది తీసేయాలి. ఇగో ఇది తీసేయాలి. ఇంకా మనకి ఇవి అవసరం, ఈ మాత్రం తీసేయాలి. అయితే ఇది కట్ చేసి అంతసేపు ఇంకా కామనే ఏదో ఒక సోది వేస్తా కదా. సోది అయితే వేస్తా ఈరోజు. సోది అనేది సోది కాదు, ఈరోజు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా. అయితే మా బాబు వాళ్ళ క్లాస్మేట్ ఒక అబ్బాయి బయట వెళ్ళిండు, ఆస్ట్రేలియా. ఒక అబ్బాయిగా చాలామంది వెళ్ళారు, అమెరికా వెళ్ళారు, ఆస్ట్రేలియా వెళ్ళారు, అంతా ఇట్లా వెళ్ళారు. అయితే మన వాళ్ళు ఏమవుతుందంటే, వాళ్ళు అమ్మ నాన్నకి మేము ఇక్కడే ఉండి పనిచేస్తాము, మిమ్మల్ని వదిలి ఉండలేము నాన్న అన్నా కూడా మన చుట్టాల కోసమో లేకపోతే దేనికోసమో మన బిల్డప్ కోసమో పిల్లల్ని బయటికి పంపిస్తుంటాం. అసలు బయట మంచిగా లేదు. ఎప్పుడో జమానాలో నా పెళ్ళైన కొత్తలో అంటే 96, 2000లో బాగుంటుండే, కానీ అసలు వాతావరణం అంత మంచిగా లేదు. ఇంకోటి మన దేశంలో లేని పనిలో చెప్పండి, అక్కడ పోయి ఎక్కడో ఏదో జాబ్ చేసాకంటే ఇక్కడ ఉండి ఇండియాలో ఉండి గుడి ముంగట కొబ్బరికాయలు పెట్టుకున్నా కూడా తప్పులేదంట నేను. అంటే అట్లా. కాకపోతే నేను కూడా ఒకనొక టైంలో నేను మా బాబుని ఆస్ట్రేలియా పంపిద్దామని అనుకున్నా. ఇప్పుడు ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే, ఆ అబ్బాయి వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. ఒక్కడే బాబు. పాపం వాళ్ళు ఎంత కష్టపడి చేసి, వ్యవసాయం ఉంది, పొలం ఉంది, ఎకరాలు. మనకు తెలుసు కదా మీకు, తెలంగాణలో మనకు ఎకరం పొలం ఎంత పోతుంది అనేది కోట్లే ఉంది. ₹1,00,00,000 తక్కువ లేదు. ఎక్కడ ఏ అడవిలోకి పోయినా 30 లక్షలకు తక్కువ లేదు ఎకరా. అలాంటిది ఇంకా అందరూ వాళ్ళు ఎవరో ఇట్లా వెళ్ళిరు, అందరూ వెళ్తున్నారని చెప్పి చదివిపించి ఎకరా పొలం అమ్మి ఆస్ట్రేలియాకి పంపించిండు. ఇప్పుడు ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. ఎంత పరిస్థితి అంటే, అక్కడికి పోతే ఆయన పెట్టుకొని వెళ్ళిన డబ్బులు ఒక 20-30 lakhs ఇట్లా పంపించేసి ఇప్పుడు ఆయన ఉండడానికి కూడా ఇబ్బంది అయ్యేలాగా. ఇంకోటి ఏంటంటే, అది అక్కడికి వెళ్ళిన తర్వాత వాతావరణం అంతా మారిపోతుంది మొత్తం టోటల్గా. ఇప్పుడు నేను ఊర్లో ఉన్నప్పుడు ఒకలాగున్నా, ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసినాక పెళ్ళైన తర్వాత హైదరాబాద్లో ఉన్న తర్వాత ఈ వాతావరణం అలవాటు అయిపోయింది. ఎప్పుడన్నా సమ్మర్కి ఇట్లా మన చుట్టాల ఇంటికి అట్లా ఇట్లా అని వెళ్తే
అసలు నాకు ఆ వాతావరణమే పడట్లే. అంటే ఉండలేకపోతున్నాం. ఆటోమేటిక్గా మన శరీరము మన ఒళ్ళు అంతా కూడా అలవాటు పడిపోతుంది ఫుడ్కి కానీ వాతావరణం కానీ. అట్లనే మన పిల్లలు కూడా బయటకు పంపిస్తే ఆ వాతావరణానికి అలవాటు పడిపోతున్నారు. ఇక్కడికి వచ్చి ఉండలేకపోతున్నారు. ఆ ఫుడ్ సిస్టమ్ అనుకోండి, ఫుడ్ స్టైల్ అనుకోండి, లేకపోతే అక్కడున్న ప్రైవసీ అనుకోండి, ఏదైనా సరే వాతావరణం అనుకోండి, ఇక్కడ ఉండలేని పరిస్థితి వచ్చేస్తుంది పిల్లలకి. సో ఇంకా అక్కడే ఉండిపోవడం, కనీసం చచ్చిపోతే కూడా ఇంటికి వచ్చి తలకొరవ పెట్టలేని పరిస్థితి. మనము ఎన్నో సినిమాలలో చూస్తున్నాం, సినిమాలలో చూసి ఆహా ఓహో ఇట్లా అనుకుంటాం కానీ మళ్ళా పంపకపోయేసరికి బయటికి లేకపోతేమో అబ్బా అవును కదా ఎందుకు బయటికి అది ఇదని సినిమాలలో చూపిస్తేమో ఆహా ఓహో అంటారు. నిజ జీవితానికి వచ్చే వరకు ఏం చేస్తుండో బయటికి పోయింటా సంపాదించు, బయటికి పోతే ఏదో పెద్ద గొప్ప బాగా చేస్తురని. బయట దేశాల్లో 10 లక్షలు వచ్చినా ఒకటే, మన దేశంలో ₹1,00,000 వచ్చినా ఒకటే. అది తెలియదు ఎవరికి, తెలవకేమో కానీ తెలుసు. కాకపోతే బిల్డప్. ఎన్ని రోజులు జీవితం అండి? మన జీవితం ఎన్ని రోజులు చెప్పండి? అమ్మ నాయన కాడ బిడ్డల్లో పెట్టుకొని చదివించుకొని ఎక్కడ లేని పనులా, మనకి ఇండియాలో లేని పనులా. అసలు ఆస్ట్రేలియా నుంచి కూడా మనకు హైదరాబాద్కి, బెంగళూరుకి, ఇట్లా చెన్నైకి చదువుకోనికి వస్తారు పిల్లలు. ఇప్పుడు ఒకప్పుడంటే ఏదో బిల్డప్ కోసమో దేనికోసమో ఇట్లా పోయిరు కానీ అసలు ఇప్పుడు ఆలోచనే చేయొద్దు. ఇప్పుడు నేను ఇది కూడా ఎందుకంటున్నా అంటే, ఒక అబ్బాయి 5-6 ఇయర్స్గా బయటికి వెళ్తా అని కనీసం ఇల్లును కూడా అమ్మేసి వెళ్దామని చెప్పి అంత సోకు కొందరు పిల్లలకి. కొంతమంది పిల్లలేమో మేము ఉంటాము, మేము వెళ్ళమంటామన్నా కూడా పేరెంట్స్ చుట్టాలలో బిల్డప్ కోసమో, మా పెద్దనాయన కొడుకు పోయినాడు, మా చిన్నాయన కొడుకు పోయినాడు, నా కొడుకు కూడా పోవాలి, నాకేం తక్కువ, నేను ఇల్లు అయినా మేము పంపిస్తా, లేకపోతే అది ఏంటిది ఎకరాల పొలం అయినా మేము పంపిస్తా, ఇట్లా ఆలోచిస్తుంటారు. ఇదైతే చాలా తప్పండి. అయితే నేను కూడా అనుకున్నా, మీకు ఎప్పుడు చెప్తుంటా కదా నేను చేసే పనులే నేను చెప్తా, లేకపోతే చెప్పనని చెప్పి. అయితే ఎవరినో ఎందుకు, నేను కూడా మా బాబుని ఆస్ట్రేలియా పంపిద్దాం అనుకున్నా. 20 lakhs తీసుకొని కన్సల్టెన్సీ మాట్లాడి అన్నీ ఇచ్చేసిండు, కట్టిండు. ఆయనకు కూడా నువ్వు డబ్బులు ఎంత 50,000 ₹1,00,000 కట్టిండు, వదిలేసిండు. బ్యాంక్ అకౌంట్లు డబ్బులు. నేనైతే మా ఇల్లు లోన్ పెట్టి 20 లక్షలు తెచ్చుకున్నా బాబును పంపిద్దామని చెప్పి. ఎందుకంటే అట్లా లోన్లో పెట్టి పంపించండి అన్నట్టు అన్నారు వేరే వాళ్ళు. అందుకోసం అన్నీ తెచ్చి అన్నీ చేసేసినాం. ఇంకా 15-20 రోజులు అంటే ఈ మంత్ ఎండింగ్లో అట్లా నా బాబు పోయేది ఉంది మా బాబు అన్నట్టు అనుకున్నాము. మా బాబుకేం ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ వెళ్తా అన్నాడు కానీ తర్వాత ఎందుకో ఇక్కడ ఏమైనా చేసుకోవచ్చు అన్నట్టు ఫిక్స్ అయ్యిండు వాడు. అది కొంచెమే ఉండే, కాకపోతే ఫ్రెండ్స్ అంతా వెళ్ళారు కదా వెళ్దాంలే అన్నట్టు అయిండు. ఇంకా ఏం చేసిన లాస్ట్ 2 years బ్యాక్ ఉమెన్స్ డే విజయశాంతి అక్క, మీరు ఎప్పుడు అడుగుతుంటారు కదా విజయశాంతి మీకు ఏమవుతారని. మా అక్క కొన్ని అండి రక్త సంబంధమే ఉండనవసరం లే, ఆత్మ సంబంధం మనసుకి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, మన రిలేటివ్స్ కంటే ఫ్రెండ్స్ ఎంత ఇది చేస్తారు. ఆత్మీయులు ఉంటారు, సోల్మేట్స్, ఆత్మ సంబంధం ఓన్లీ భార్యాభర్తలకే లవర్స్కే ఇట్లా పోలుస్తారు. కానీ నేను ఆత్మ సంబంధం అని మా రాముడు ఎట్లాగో నాకు ఆత్మ సంబంధం ఇంకా వేరే వాళ్ళని పోల్చను, కానీ నేను విజయశాంతి అక్కనే అట్లా పోలుస్తా. ఎందుకంటే ఎంత మంచిగా నేనంటే అంత లైక్ చేస్తారు. నాకు కూడా తనంటే మస్తు ఇష్టం, రోల్ మోడల్ లాగా. నాకు 2 ఓన్ సిస్టర్స్ 2 ఉన్నారు. వీళ్ళపైన ప్రేమ అలాగా. ఇది రక్త సంబంధం, అదేమో మాది పార్టీ బంధం. పార్టీ బంధమా ఆ బంధమా ఈ బంధమా అనేది కాదు. మనము కొన్ని రోజులు కలిసినా కూడా మానసికంగా కానీ అంటే మన ఆలోచనలు ఇవన్నీ ఏవైతే దగ్గరగా ఉంటాయో అట్లా మనకి అభిప్రాయాలు ఏర్పడుతుంటాయి. అట్లా విజయశాంతి అక్కతోనే నాకు మంచి ఇది. చాలామంది ఇప్పటికి కూడా అడుగుతుంటారు, అమ్మ విజయశాంతి గారు మీకు ఏమవుతారు అని అడుగుతుంటారు చాలామంది. నేను చాలాసార్లు చెప్పినా కూడా ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నా. అయితే ఇగో ఇట్లా అన్నీ తీసేసుకోవాలండి. నేను తీసేస్తున్నా కదా, తీసేస్తూ మాట్లాడుతూ ఉన్నా మీతో. ఎందుకంటే ఇవన్నీ చేసేటప్పుడు ఖాళీగా కూర్చున్నాం అనుకోండి బోర్ కొడుతుంది కదా, అందుకోసం ఏదో ఒకటి మాట్లాడుతూ. అయితే నాకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా నేను ఒక వీడియో పెట్టిన, గుర్తుందా విజయశాంతి అక్కతోని?
కృష్ణవేణి మంచి వాళ్ళకి ఏమవ్వదు కృష్ణవేణి, నువ్వు మంచిదానివి కృష్ణవేణి, నువ్వు బంగారు తల్లి, నువ్వు తల్లిరా, నువ్వు బంగారు తల్లిరా, నీకేం అవ్వదురా, దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడరా, మంచోళ్ళని ఇట్లా చేయడరా, నీకేదో పెద్ద ఇది ఉండేది, నీకు చిన్నదాంతో పోయిందిరా, ఇట్లా అని చెప్పి ఎంత ప్రేమగా మాటలు మీరు చూసినారు కదా. అది ఉత్తగా ఉండే వాళ్ళకి అంత హార్ట్ఫుల్గా మనం మాట్లాడగలుగుతామా? మొత్తం హగ్ చేసుకొని ఇట్లా రా అని చెప్పి ఎంతో చెప్పింది. ఇంకా అక్క విషయానికి వస్తే అది నేను మీకు క్లారిటీ ఇచ్చేది. ఎప్పటికైనా అంటే అక్క వేరే పార్టీకి వెళ్ళిపోయింది, కాంగ్రెస్కి వెళ్ళింది. కొద్దిగా మేము మాట్లాడుకున్నా కూడా సరే, పార్టీలు వేరైనా కూడా అక్క పోయిందని ఏమో అవసరం లేదు, ఇట్లానే ఇది కాదు. కానీ ఎప్పుడు ఆల్వేస్ నేను కలవాలన్నా మాట్లాడాలన్నా తెరిచిన డోర్ అనమాట, ఓపెన్ డోర్. నా ఇంటి తలుపు తెరిసే ఉంటుంది, నువ్వు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు అంటారు కదా, ఆ టైప్ అనమాట మా రిలేషన్. ఆ విషయం అట్లా పక్కన పెడితే, అయితే లాస్ట్ 2 years బ్యాక్ మార్చ్ 8th మనకి ఉమెన్స్ డే కదా ఇంటర్నేషనల్. అయితే నేను 26 చేసిన ప్రోగ్రాము, డిస్ట్రిక్ట్ మహిళా ప్రెసిడెంట్ కదా బీజేపీ. అయితే నేను 26కి ప్రోగ్రాము చేసినాం మా దగ్గర, మా జిల్లాలో. అయితే అక్క వచ్చింది, అక్కనే గెస్ట్. అయితే అక్క వచ్చింది, అదే లాస్ట్ అనుకోండి. అక్కను కలవడం మళ్ళీ చాలాసార్లు కలిసినాలే, అది కాదు లాస్ట్. నేను పెద్ద ప్రోగ్రామ్ చేసింది అదే లాస్ట్. తర్వాత అంటే ఇంకా ఎలక్షన్ టైం, ఎంపీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్లో వర్క్ చేసినాం, క్యాంపెయినింగ్ అవి ఇవి. కానీ ప్రోగ్రామ్ అంటే పెద్ద ఎత్తున, ఒక పెద్ద ప్రోగ్రామ్ ఎంత 5,000 మంది వచ్చినట్టున్నారు మహిళలు, 3,000 to 5,000 మెంబర్స్తో చేసినాం పెద్దగా. పొయ్యి ఆరిపోతుంది, సరే అంట పెడతాను, అది ఆయిల్ కాగినట్టుంది నన్ను ఆల్రెడీ, తర్వాత పెడదాం. అయితే ఆ రోజు ఏమైందంటే మా డ్రైవరు మధ్యాహ్నంకే ప్రోగ్రామ్ అయిపోయింది, 3:34 అట్లా ప్రోగ్రామ్ అయిపోయింది. అందరూ లంచ్ చేసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంకా అక్కడ కొంచెం అవి ఆర్గనైజేషన్లో కొంచెం వర్క్స్ ఉంటాయి కదా మనకి. అయితే మధ్యాహ్నం నుంచి మేడం నేను ఇంటికి వెళ్తా అంటే, ఇంకా మా పక్కనే ఇల్లు, ఇంకా మా సిస్టర్, పార్టీలో ఉన్న సిస్టర్ వచ్చేసి నేను డ్రాప్ చేస్తాను మేడం, మీరు పంపించేసేయండి అని అన్నారు. అంటే ఇంకా సర్లే వెళ్ళిపోరా అని చెప్పిన. అయిపోయిన తర్వాత ఇంకా ఆఫీస్లో కొంచెం పని ఉండే, డిస్ట్రిక్ట్ ఆఫీస్లో పని ఉండే, అక్కడికి వచ్చి ఇంక ఇంటికి రోడ్డు దాటితే డిస్ట్రిక్ట్ ఆఫీసు, రోడ్డుకి అవతల మా ఇల్లు, అంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు రోడ్లు వేరే, అంటే అదేంటిది పైన వచ్చినాయి కదా ఫ్లైఓవర్స్, అవి ఇంకా త్రికోణ రావాల్సి వస్తుంది. అక్కడే డివైడర్ అది లేదు, ఉండట్లేదు. ఇంకా మా బాబుని రమ్మన్నా, దగ్గరే కదా, స్కూటీలో రమ్మన్నా. BMW బైక్లో వస్తానా కూడా దగ్గరే కదా అని చెప్పి అక్కడికి ఆఫీస్కి అయ్యి వద్దునా స్కూటీలోనే వచ్చేసి అంటుంటా. ఆయనకేందంటే, మమ్మీ నేను నిన్ను వచ్చి ఆఫీస్ నుంచి తీసుకోవాలంటే స్కూటీలో ఎందుకు, BMW తెస్తా ఇట్లా అంటుంటాడు. నిజానికి ఆ రోజు మా బాబు అనలే ఆ మాట, అన్నుంటే ఏమో నేను కూడా పార్టీ ఆఫీస్లో ఆ రోజంతా కార్యక్రమం ఉంది, చాలా మంది హడావుడి ఉంది, సరే ఏమైనా జర మనకి బిల్డప్ ఉంటుంది కదా, స్కూటీలో పోవాలా మనకు ఉన్నప్పుడే ఎందుకు అన్నట్టు. ఆ రోజు మా బాబు అడగలే, నేను కూడా వాడిని తెమ్మలే, స్కూటీలో వచ్చేసిండు. నాన్న ఇట్లా వచ్చేసి వస్తా అని చెప్పి ఆఫీస్కి వచ్చి, ఆఫీస్లో కొంచెం పని ఉంటే చూసుకొని ఇంకా బాబుని రమ్మంటే స్కూటీలో ఎక్కేసి వస్తా ఉన్నా. వర్షం పడి ఆగింది. మేము మెల్లగానే వెళ్తా ఉన్నాం. ఇంకా మా ఇంటి దగ్గర, ఇంకా మెయిన్ రోడ్ నుంచి డౌన్లో దిగితే 4వ ఇల్లు మాది. ఇంకా మెయిన్ రోడ్ దగ్గరే ఆ చివర బండి స్కిడ్ అయిపోయింది. ఇసుక ఉండే మొత్తం. ఆ పక్కన పెద్ద అపార్ట్మెంట్స్. అది ఎంత పెద్ద అపార్ట్మెంట్ అన్నా, 4 కోట్లు ఒక్కొక్క అపార్ట్మెంట్. ప్రైస్ అంతేనా? 40 floorలు, అది 45 floorలు. అది మా ఇంటికి దగ్గర ఎంత, ఒక 100 మీటర్లు 200 మీటర్లు ఎంత ఉండొచ్చు. 5 ఇల్లులు తేడా మెయిన్ రోడ్డు పైన. అక్కడ ఆ వర్క్స్ అవి కొంచెం నడుస్తుండే, కొద్దిగా ఇసుక కొద్దిగా ఇట్లా పక్కకి ఇట్లా ఉంటుండే. ఇంకా వీటి కిందకి పోతున్నా, తీస్తా. ఇంకా అవి బండి అట్లా వర్షానికి వేరే కారు అతను ఇట్లా వచ్చేసిండు ముంగటికి. అక్కడ వేరే రూట్ ఉంటుంది, ఆయన ఇట్లా అడ్డం వచ్చిండే. ఇంకా బాబు ఇట్లా వచ్చిండు కదా, కొంచెం ఇట్లా అనగానే స్కిడ్ అయిపోయింది. అయిపోయి అది ఫ్లైఓవర్కి, అది అండర్ పాస్ ఉంది ఆడ, దానికి ఇట్లా గోడ ఉండే, దానికైతే పోయి ఇట్లా పడిపోయిండు మా బాబు. దీనికి ఇట్లా కొట్టి ఇట్లా
లేచి ఎగిరి అట్లా పోయి పడిపోయాడు. ఇంకా నేను హెల్మెట్ ఉండేవాడికి. నేనైతే పడిపోయి అది ఎట్లా పోయిందేమో, ఏంది అగ్గి గాలినట్టున్నా, చల్లగా వర్షం పడి తగ్గిపోయింది. కింద పడ్డానంటే ఈ నుంచి ఇంత దూరం పోయినట్టున్నా, కొట్టకపోయింది ఇదంతా. ఇగో ఇదంతా మూతి, ఇదంతా స్టిచ్చెస్ ఎన్ని పడ్డాయంటే ఇక్కడ కొట్టకపోయింది. నాకు ఇట్లా అని పోతుంటే నన్ను ఎవరో ఈ జుట్టు పట్టుకొని ఇట్లా లేపి ఇట్లా వేసి ఇట్లా కొట్టినట్టు అయింది జరగకుండా. అది కూడా నేను దేవుడు అనుకుంటా. ఆడ ఒక ముసలాయన ఉంటుండే, దేనికి ఆడికి అడుకోబోతున్నాను. ఆడ ఒక ముసలాయన రోడ్డు పైన ఫుట్పాత్ ఉంటుంది కదా, అదే స్పాట్లో ఆ పక్కకి ఫుట్పాత్ పైన ఒక ముసలాయన ఉంటుండే. ఆయన మా బాబు వాళ్ళు పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉంటుండే కదా, ఉంటుండే. అప్పుడు ఊరికి అడుక్కుంటూ తిరుగుకుంటూ అక్కడక్కడ, మేము చిన్నప్పుడు ఎంగుగానే ఉంటుండే, అడుక్కుంటూ అక్కడక్కడే తిరుగుతుండే. మనకు కనిపించేటోడు ఎప్పుడన్నా అట్లా వెళ్ళినప్పుడు కదా. అవును, ఆ రోడ్డు పైన ఇట్లా కనిపిస్తుండే. అయితే ఆయన పెద్దగా అయిపోయి ముసలాయన అయిపోయిండు. అంటే తిరగలేని పరిస్థితిలో, తిరగలేకుండా అయిపోయి ఫుట్పాత్ మీద ఇట్లా పడుకొని ఉండే. ఇంకెవరైనా దారిని పోయేటోళ్ళు కొబ్బరి బొండం కొట్టించి ఆడబెట్టుడు, టిఫిన్ కవర్లలో ఆడబెట్టుడు, బాదం పాలు ఇట్లా. పాపం ఎంత చూడు అసలు అనుకుంటాం, కానీ చాలా మంది అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అయితే అట్లా పెట్టుడు అట్లుంటుండే. ఆయనకి ఆ పరిస్థితులు ఏంటంటే ఒకానొక టైంలో ఆయనకి అది ఎత్తి ఆ పక్కనుండే కవరు కూడా ఇప్పుకొని తిని తాగేంత పరిస్థితి లేకుండా అయిపోయిండు. అయితే నేను నా బిడ్డ అప్పుడు ఫస్ట్ ప్రెగ్నెంట్ ఉండే. ఆ ముసలాయిని చూసినప్పుడు, ఆ ముసలాయిని స్టోరీ కాడికి వస్తున్నా. నేను కొంచెం ఒకటి చెప్తుంటే దానికి ఏమేమో తగులుతున్నాయి, అవి చెప్పుకుంటా పోతున్నా, అర్థమవుతుందిలే మన వాళ్ళకి. అయితే నా బిడ్డని తీసుకొని హాస్పిటల్కి, ఆ పక్కనే మా ఫ్యామిలీ డాక్టర్ ఉంది, తన దగ్గరికి తీసుకెళ్తా ఉన్నా. అప్పుడు పొద్దున్నే ఎండ కొడుతుంది. ఎండాకాలం, అది వర్షాకాలం. అదే మా వాడు పుట్టింది ఎప్పుడు, జూలైలోనో ఆగస్టులోనో ఎప్పుడో పుట్టిండు. లక్కీగాడు జూలైలో పుట్టిండు. అయితే వాడు 7 నెలలు 8 అంటే ఏప్రిల్ మే ఆ టైంలో అనుకోండి. పొద్దున్నే ఎండ ఉంది. నా బిడ్డను పొద్దున్నే హాస్పిటల్కి తీసుకుపోయినప్పుడు ఆ రోజు ఇంకా చెకప్లు, స్కానింగ్లు అవి ఉండే. మధ్యాహ్నం అయింది, 11 గంటలకు అట్లా పోయిన వాళ్ళం. 2 గంటలు 3 గంటలు అట్లా అయింది అనుకోండి, మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చే వరకు. అయితే పోయేటప్పుడు ఎండ కొడుతుంది, కనీసం ఇట్లా ఏం లేనే లేదు. అయ్యో ఎవరో అక్కడ ఫుట్పాత్ పైన ఒక ఆయన ఉన్నాడు, ఎవరో ఒకరు మాత్రం అదేది ఏదో పోస్టర్ ఉంటుంది కదా రోడ్డు పైన వేయరా, ఫ్లెక్సీ. ఆ ఫ్లెక్సీ కట్టిరు ఎవరో తాడు పెట్టి. అది ఏదో మిట్ట మధ్యాహ్నం టైంలో అది నీడొస్తుంది. ఇట్లా డైరెక్ట్ ఉండేది. ఈ టైంలో మిట్ట మధ్యాహ్నం వచ్చిన టైంలో నీడొస్తుంది తప్ప మిగతా పొద్దున్నే ఎండనే, సాయంత్రం ఎండనే. అట్లా నేను పొద్దున్నే వెళ్ళేటప్పుడు ఎండకు పడుకొని ఉన్నాడు. నాకు బాధ అనిపించింది చూసి, అరే ముసలాయన పడుకొని ఉన్నాడు, ఎండ కొడుతుందని చెప్పి. సరే ఇంకా పాపని తీసుకెళ్తున్నా, ఇంకా ఆపలేను కదా, వెళ్ళిపోయినా ఇంకా అన్ని టెస్ట్లు అవి ఇవి చేపించేసిన. మళ్ళీ రిటర్న్ వస్తుంటే అప్పుడు వర్షం పడుతుంటే తడిసిపోతుండనా. ఇంకా నేనేం చేసిన, ఇంకా నాకు ఇంటికి పోబుద్ది కాలే. నేను అక్కడ దిగేసి నా బిడ్డని ఇంటికి పంపించేసి నువ్వు పోనా, నేను ఇప్పుడే రానని చెప్పేసి నేను అక్కడ దిగేసి మా బాబుకి ఫోన్ చేసి, నాన్న బట్టలు, బెడ్షీట్ పెద్దది మందంగా ఇట్లా ఉంటా చూడు, అది ఏం బెడ్షీట్ అంటారు, ఇంతలా ఉండి బాగా డబల్ బెడ్షీట్, అది పట్టుకొచ్చేసిండు మా బాబు బెడ్ మీద పరిచుంటే. అది నా పెళ్ళికి పెట్టినండే, మా నాన్న సౌదీ నుంచి తెచ్చినండే ఆ బెడ్షీట్. మందంగా భలే ఉంటాయి కదా. అయితే ఇంకా బెడ్షీట్ తెచ్చిండు, నైట్ ప్యాంటు, టీషర్టు పట్టుకొచ్చిండు. ఆయనకు చూస్తేనైతే నెత్తి ఇయర్స్ 10-15 ఇయర్స్ అయింటుంది ఆ కటింగ్ అది చేసి, మొత్తం మూట అయిపోయింది. మొత్తం వెళ్ళి దగ్గరికి ఈయనను క్లీన్ చేసి ఆశ్రమానికి పంపిద్దామని చెప్పి. నాకు చాలా ఆశ్రమాలు తెలుసు, చాలామంది నేను అట్లా పంపించిన. రోడ్డు పైన ఎవరన్నా ఉంటే వాళ్ళకి క్లీన్ చేసి ఇట్లా వదిలిన, ఎవరన్నా చనిపోయి ఉంటే వాళ్ళకు దహన సంస్కారాలకి పైసలు ఇచ్చి చేపించిన. పెద్ద అమౌంట్ అని కాదు, 5,000కి దానం చేసేటోళ్ళు. ఇంకా అట్లనే అది కూడా చేయలేని వాళ్ళు ఉంటారు కదండి, ఆ రోడ్డు మీద అట్లా పడిపోయిన వాళ్ళకి. అయితే అట్లా చేపించిన వాళ్ళు ఉన్నా. ఆయనను కూడా నేను చూసి ఏమైందంటే, అరే నేను పొద్దున పోయేటప్పుడు ఏడనే ఉన్నాడు,
నేను అంతకుముందు గమనించలే. అటే వెళ్తుంటాం కానీ మన కంట్లో పడే సందర్భం ఉండదు. చూస్తే అరే ఈయన వయసులో ఉన్నప్పుడు ఇక్కడిక్కడే తిరుగుతుండే ముసలాయన కదా, అంటే ఆయన కదా ఆడుకుంటుండే కదా అది ఇదని అట్లా అనిపించింది. ఇంకా వెళ్ళినాక ఇంకా నా ఫ్రెండ్స్కి, మా ఇంటి దగ్గర ఉన్న 2 మగపిల్లలు, మా తమ్ముళ్ళు ఇట్లనే సర్కిల్ 2 మగపిల్లలకి వాళ్ళకి చెప్పిన, వాళ్ళు వచ్చిర్రు. ఇంకా ఆడోళ్ళకి ఒక 4, 5 వచ్చిర్రులే. ఇంకా వాళ్ళకి చెప్పిన వచ్చిర్రు, అందరు వచ్చిర్రు. ఇంకా అప్పటికప్పుడు కత్తెరలు, అవి షాంపూ, సోపు అవన్నీ తెప్పించి ఆయనకు కట్ చేసి నేను వీడియో పెట్టిన. అది ఇప్పుడు 5 కాదు 8 years బ్యాక్ అనుకుంటా నాకు తెలిసి, ఎందుకంటే లక్కోడు కడుపులో ఉండే అప్పుడు నాకు బాగా గుర్తు. అప్పుడు చేసిన ఆయన ఇది ఇట్లా ఎన్నో చేసిన. అంటే అవి ఇప్పుడు ప్రజెంట్ ఇట్లా ఉండొచ్చు కానీ నేను చాలా కార్యక్రమాలు చేసిన. కరోనా టైంలో కూడా చాలా చేసిన అంజనా ఫౌండేషన్ నుంచి. అట్లా కట్ చేసి క్లీన్ చేసి షాంపూ పెట్టి మంచిగా స్నానం చేసి, బట్టలు అయితే కట్ చేస్తుంటే పులుసు గారుతుంది. ఎంత గొబ్బు అంటే అబ్బా, బాత్రూమ్ కంటే ఎక్కువ గొబ్బు. బట్టలు కట్ చేసేసిన, అవి తీయనికి రాలే. ఆయన అట్లనే ఆ బట్టలలో ఆయన మొత్తం ఇదైపోయింది, ఇంతంత బోన్స్ అయిపోయినాయి ఆయనకి. వీడియో ఉంది మనది, అంజనా ఫౌండేషన్ అనే దానిలో నేను పెట్టినప్పుడు. అలాంటివి సపోర్ట్ చేయరు కదా ఎవరు, అలాంటి మంచి కార్యక్రమాలు సపోర్ట్ చేయరు. స్వచ్ఛందంగా మీడియా వాళ్ళందరూ వచ్చి స్వచ్ఛందంగా తీసుకొని వెళ్ళారు. కానీ అయినారు కదా, పొలిటికల్గా ఉన్న అంత మంచి కార్యాలు చేస్తూ కనిపిస్తే మిగతా వాళ్ళకి ఇది కదా, అట్లా కొన్ని కనుమరుగైపోయినాయి. అదే కొన్ని మనం ఎంత చేసినా కూడా నిస్వార్థంగా, స్వార్థపరులు కొన్ని ఇట్లా ఉంటాయి, కొన్ని బయటకు రానివ్వరు, రావు కూడా. పర్వాలే, మనకు దేవుడు లెక్క, ఇక్కడేం లెక్క. కానీ నేనేం చేసినా దేవుడు లెక్కతో చేస్తా. ఇక్కడ ఎవరో నన్ను డూమ్ డామ్ అని నాకేదో బిరుదులు ఇవ్వాలని నేను ఏది చేయను, ఏ చిన్న పని చేసినా కూడా. ఇట్లా ఒకవేళ ఏదైనా తప్పుగా ఇట్లా నా మనసులో కొంచెం ఇట్లా అనుకున్నా కూడా నేను ఈ తట్టు తాకి పడ్డా కూడా, అరే ఈ మనసులో నాకు ఈ తప్పు ఆలోచన వచ్చింది తండ్రి, నాకు ఇప్పుడే శిక్ష ఇచ్చినవా అనుకునే తత్వం నాది. నేను అట్లనే అనుకుంటా. అయితే ఆ రోజు అట్లా చేసేసి ఆశ్రమానికి కాల్ చేసి పిలిపించి కొన్ని రోజులు ఇంకా వాళ్ళు, ఆయన ఏం తినలేకపోయిండు, మొత్తం పాలు అట్లా కొన్ని రోజులు ఉండే. తర్వాత చనిపోయినప్పుడు కూడా చావుకు కూడా పైసలు ఇచ్చిన, పోయించిన, అన్నీ చేసిన. దేవుడి దయ వల్ల అవన్నీనే నాకు రిపీట్ అవే కాపాడుతుంటాయి. నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చిందండి. నన్ను ఎత్తి 2 కనుగుడ్లు ఇట్లా నాకు కనిపించినట్టు అయింది, 2 గుడ్లు అంతే, రూపం ఏమీ లేదు, కళ్ళు మాత్రం ఒక చూపు మాత్రం కనిపించింది. తీసి నన్ను ఇట్లా వేసినట్టు. అంటే కొంచెం అటు వెళ్ళుంటే నాకు ఏమవుతుండేనేమో కానీ నాకు చెప్తుంటేనే అదొక రకంగా ఉంది ఫీలింగ్. ఏమవుతుండేనేమో కానీ ఇట్లా ఎవరో నా చుట్టూ పట్టుకొని ఇట్లా తిప్పికొట్టినట్టే అయింది. ఇక్కడి నుంచి ఇట్లా రాక్కుని పోయినా ఇదంతా నల్లగా చూడండి. ఇది నాకు స్టిచ్చెస్ పడ్డాయి ఈ కంటి దగ్గర. ఇదంతా ప్లాస్టిక్ సర్జరీ కదా, సన్న స్టిచ్చెస్ కాబట్టి కనిపించలేదు. మూతికైతే ఈ ముక్కు నుంచి ఇక్కడికి, ఈ నుంచి ఇట్లా మూతి అంతా పగిలిపోయి ఘోరంగా అసలు. ఇక్కడే అయిందండి, ఇంక మిగతా ఏం తగలే. అయితే నాకు అట్లా కొట్టినట్టు అయింది. నాకు టకామని నాకు ఆ ముసలైన గుర్తొచ్చిండు. అది నన్ను ఈడ పుణ్యం ఇట్లా కాపాడిందా అన్నట్టు నాకు అవ్వగానే నేను చెప్పిన మా పిల్లలకి. అయితే ఆ క్షణం నాకేమనిపించిందంటే, మా బాబు ఈడ పడిపోతే నాకు మస్తు ఇమ్మో మా బాబుకి ఏమైందని నేను టకామని ఇట్లా లేసి, మా ఊడికి ఇదంతా కొట్టుకుపోయింది, ఇది ఇంకా ప్యాచ్ అదేంటిది బోన్, ఇది ప్యాచర్స్ ఏం అవ్వలేదు, అంటే ఇరగడము చేయడం ఏమో అవేవలే. నేను తెలుగు మీడియం అండి చదివింది, అందుకే నాకు కొన్ని లెటర్స్ రావు. నేను అప్పటికప్పుడు పిల్లల్ని అడుగుతుంటా, ఎందుకంటే కొన్ని లెటర్స్ మనం తెలుగులో చెప్పాకంటే ఇవే ఎక్కువ వాడుతుంటారు వాడుకలో ఈజీగా, అందుకని అట్లా. అయితే భయపడి నేను చూస్తే మా బాబేమో లేచి వాడికి తగిలిని చూసుకోకుండా బగ్గడు ఉరికొచ్చి మమ్మీ ఏమైంది మమ్మీ అని వాడు ఏడుపు. ఆ పరిస్థితులు అయితే అమ్మో అది ఘోరం నాయనా. మా వాడికి అయితే వాడిని చూసుకోకుండా వాడు వచ్చింటే, నేనైతే మా బాబుని చూసినా ఇంకా టకటకమని ఆలకి ఫోన్లు కొట్టిండు చేసి పక్కనే హాస్పిటల్ ఉంటే తీసుకుపోయిండు బాబే. అప్పుడు మా రాముడు దూరం పోయిండే, ఏదో పని మీద శంషాబాద్ ఎక్కడ అటు దూరం ఉండే, ఆయన కూడా టకామని రాలేంది. ఇంకా మా పిల్లలు చెప్పగానే ఇంకా మా తమ్ముడు నా బిడ్డ వచ్చిర్రు. కానీ వాళ్ళు వచ్చే వరకు అర్ధగంట పట్టింది, అట్లా పట్టిందిలే. ఇంకా వాళ్ళు తెలవంగానే వచ్చేసారు.
కానీ మా బాబాయ్ అప్పటికే తీసుకెళ్ళి వేసి ఇంకా మా వాళ్ళని పిలిపించి అందరిని పిలిపించి ఇట్లా వేసిండు. అంటే మా వాళ్ళు అంటే మా ఇల్లు కాదు, పార్టీ సర్కిల్ అందరూ. మా అన్న అసలు ఆయన చెప్పాలంటే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, నాకు అన్న చాలా ఇదిలే. ఇంకా పార్టీవన్నీ ఇన్వాల్వ్ ఎందుకు ఇలా, కానీ సందర్భం వచ్చినప్పుడు నేను అన్నీ చెప్తా. మా అన్న నాకు అనుమానించిన అన్న ఇట్లా అన్నీ ఉండి దగ్గర చూసుకుంటూ అయితే ఇంకా హాస్పిటల్ వేసిండు. ఆ రోజు ఇంకా నెక్స్ట్ మంత్ మా ఊడు వెళ్ళేది ఉంది ఆస్ట్రేలియాకి. ఇప్పుడు మీకు అర్థమైందా ఇంత సోది ఎందుకు నరికిందేమో అని. ఆ రోజు చెప్పిండు, మమ్మీ నేను ఆస్ట్రేలియా పోను. 3 రోజులు వాడు ఇంటికి కూడా పోలే. నేను పోను మమ్మీ, నేను హాస్పిటల్లోనే ఉంటా, ఎవరున్నా కూడా నాకు ఇట్లా ఉండదు, మమ్మీకి ఎట్లుందో ఏమో అని. ఇంకొకటి ఏంది వాడు బాధ, అరే నా చేతుల నుంచి మమ్మీ పడ్డది, అదొకటి వాడిది. మన టైము ఏమో, నాకు పెద్ద గండం ఉంది, నా కొడుకు చిన్నదాంతోనే పొడగొట్టిండేమో, అంతే కదా. చిన్నదాంతోనే నా కొడుకు చేతులు ఇట్లా పోయింది. అది కూడా చిన్నవి. మనం కావాలనుకుని అమ్మని అయ్యనే ఇది చేస్తారా? మన టైం ఎంత ఉండేనో అంతకాడికి పోయింది అన్నట్టు అన్న. అయితే ఇంకా అప్పుడు అయిపోయిన తర్వాత అప్పుడు పెట్టుకున్నాడు మనసులో, ఇంకా ఇంటికి వచ్చినా చెప్పిండు. ఆ మంత్ లాస్ట్లో పోయేది ఉంది, 28 తారీఖు నాకు అట్లయితే ఇంకా నెక్స్ట్ వీక్ ఇంటికి వస్తే 5-6 తారీఖులు అట్లా అనుకోండి ఇంట్లో డిస్కషన్. ఇంకా నేను పోను మమ్మీ, నేను ఆస్ట్రేలియా పోను, నేను కట్టిన డబ్బులు కూడా వదిలేస్తా, అడిగినా కూడా వాళ్ళు ఇవ్వరు, పోయితే కూడా పోని అవసరం లేదు, నేను ఆస్ట్రేలియాకి పోను అన్నాడు. ఇక నేనేమో మా వాళ్ళు ఏమో కొందరు ఏంది పిల్లగాడు వాడికంటే తెలియదు, చెప్తే బయటికి పంపించాలి, వాడి ఎదుగుదలకు నువ్వు అడ్డుపడతావా, ఎందుకు ఇట్లా పంపాలి, ఏమవుతుంది, నీ బిడ్డ ఉంది కదా, నీ మొగుడు ఉంది కదా, ఏమవుతుంది అని ఇట్లా. మావాడైతే ఎంతమంది ఉన్నాయి ఏమన్నా ఉన్నాయి. అసలు నేను పోయేది ఉండే, అదే నేను పోయినాక అయినంటే మా మమ్మీ నా పరిస్థితి ఏంది, మా మమ్మీ అనే కాదు మా డాడీ కానీ ఎవరికైనా కూడా, ఇంకా పేర్లు అందరి పేర్లు ఎందుకు బిడ్డల పేర్లు అయ్యి, కానీ ఇట్లా ఎవరికైనా కూడా నేను ఆడ ఉండగలుగుతానా, ఆడ బతుకుతానా. వాడిని ఐఏఎస్ అకాడమీలో నారాయణ కోయడలో వేద్దామని చెప్పి 20 lakhs తీసుకుపోయి ఆ రోజు అట్లనే, మీరు ఇంట్లో ఉంటే నేను ఎప్పుడు 4 ఏళ్ళు ఏడు ఉండాలంటే నేను అసలు ఉండనని పట్టిండు. మరి వీక్లీ రావచ్చురా అంటే అయినా కూడా లేకుండా అప్పుడు అట్లా వచ్చిండు. ఇంకా నాకు యాక్సిడెంట్ అయినాక ఫిక్స్ అయిపోయింది మా వాడు, ఒకవేళ ఏదైనా అయినంటే, ఒకవేళ నేను లేనప్పుడు అయినంటే ఏంది పరిస్థితి, నేను ఈయనే చేస్తా, ఏదో ఒకటి చేసుకుంటా. ఆడికి పోతే ఏంది, చాలామంది పోతున్నారు, ఎంతో ఇబ్బంది పడుతున్నారు. నా కొడుకు ఎదగాలని చెప్పి పంపిస్తారు. పంపించిన తర్వాత జాబ్లో జాయిన్ అయితే వాళ్ళ చేతిలో ఏది ఉండదు. ఈడ అమ్మ నాయనకి ఏ రోగం వచ్చినా ఏమొచ్చినా ఏం కార్యమైనా అక్క చెల్లెలకి ఏ ఇబ్బందులైనా ఎవరికేదైనా టకామని వచ్చేది ఉండదు. వాడు ఎప్పుడు పంపిస్తే అప్పుడు రావాలి, లేకపోతే ఆ జాబ్ పోతే మళ్ళీ ఈడికొచ్చి ఏం చేయలేరు. అట్లా వాళ్ళని మొత్తం ఇట్లా చేసేస్తాం మనం. చనిపోయిన మన చుట్టాలు ఏంది, బాగా పోయినప్పుడు అమ్మో పోయిండు, ఆడుండు ఈడుండు మస్తు సంపాదిస్తుండ్రు, అది ఇదని ఎంతనో అనుకుంటారు. ఎందుకు అదంతా నెత్తినేసుకొని వస్తామా? మరీ లేని వాళ్ళు అరే కొంచెమన్నా ఎదగాలి చేయాలి, ఏదో పోయి ఒక 2-3 ఏళ్ళు ఉండి వచ్చేస్తే సరే పాలనే వాళ్ళ ఎదుగుదలకి అడ్డుపడద్దు అని అనుకోవాలి. బతకగలిగే వాళ్ళు ఎందుకు పోవాలి? బతకగలిగే వాళ్ళే పోతారు. ఇప్పుడు బతకలేని వాళ్ళు కాదు, బతకగలిగే వాళ్ళే బిల్డప్ కోసం. నన్ను అడిగితే అయితే ఆ బిల్డప్పే అవసరం లేదంట. దీనికి చెప్పడానికి కారణం నా కొడుకు నిర్ణయం అది. అయితే ఇక మా వాళ్ళు ఇట్లా చేస్తావా అట్లా చేస్తావా, వాడంటే తెలవక చెప్తుండు అని చెప్పి పట్టిరు నా ఫ్రెండ్స్. అదే ఎందుకు అట్లా చేస్తావు అని చెప్పి. మా వాడేమో నేను ససేమిరా నేను పోనంటే పోను మమ్మీ, నేను ఈయన ఏదో ఒకటి చేసుకుంటా. మన పిల్లలు వ్యవసాయం చేస్తా అంటే వ్యవసాయంలో ఏమొస్తుంది, మట్టి పిసుకుంటే ఏమొస్తుంది, ఈ మట్టి పిసుకుతావా ఇది చేస్తావా అని చెప్పి ఒక రైతు బిడ్డని అంటాడు. రైతు పని చేస్తూనే రైతు బిడ్డని వాళ్ళ కొడుకుని అంటాడు, ఎందుకు నానా నీకు ఈ పని, మట్టి పిసుకే పని, పో చెయ్యి అని చెప్పి. మనమే ప్రౌడ్గా చెప్పుకున్నప్పుడు ఇంకా ఎవడో ఎట్లా చెప్తాడండి. మన చుట్టాలు పక్కాలు రిలేషను వీళ్ళు అందరూ కూడా మనకు చెప్పేవరకే. మనం బాగుపడకుండా నష్టపోతుంటే అయ్యో అంటారేమో, అంతేగాని వచ్చి వాళ్ళది ఇచ్చి ఆదుకోరు కదా. అట్లనే మనము ఇప్పుడు ఏదైనా ఇబ్బంది అయ్యి ఏదైనా చచ్చిపోతాము, ఎన్నో సినిమాలు అలా చూస్తుంటాం, పిల్లలు రారు,
అయ్యో రాలే పాపం అయ్యో అయ్యో అనుకుంటారు. మనం పంపిద్దు మన పిల్లలు అనుకుంటారు. మళ్ళీ వాళ్ళ కాడికి వచ్చే వరకు పోవాలి, మంచిగా సంపాయాలి, మంచిగా ఉండాలి. సంపాదించేది నెక్స్ట్ బిల్డప్. నా కొడుకు ఆడున్నాడు అనేది బిల్డప్ తప్ప ఏం లేదు ఆడ. అయితే క్లియర్గా చెప్పిండు, ఏడ్చిండు. నేను చెప్పిన ఫస్ట్ తిట్టిన చాలా వీడియోలో ఇది నేను మీకు షేర్ చేసిన, నా బిడ్డ కూడా షేర్ చేసింది. ఇల్లు రా చేయరా, నేను కూడా ఆలయనేలని చూసి తిట్టి చేసి ఇల్లు నానా చేయనా అని చెప్పి అంటే నీ ఇష్టం పోరా ఇంక వదిలేసి అని చెప్పి నేను తిట్టినవాన్ని. కానీ నేను పోను మమ్మీ అన్నాడు. ఆడికి పోయి ఎంతమంది పిల్లలు ఇబ్బంది పడుతుర్రు, ఈవెన్ నా కొడుకు దోస్తులు కూడా ఇబ్బంది పడుతుర్రు. నా కొడుకు ఏడుండి కూడా వాడు 4 రకాల పనులు వాడు లేకపోతే నేను ఇదేది చేయలేకపోతుంటే. ఒక ప్లాట్ ఏడన్నా ఉందన్నా కూడా మేమిద్దరం పోయి చూస్తాం, ఇంత పెడతాం, మళ్ళీ ఇట్లా తీస్తాం, అమ్ముతాం. ఈడ ఇన్ని పెట్టగలిగినాం, ఇంతవరకు చేయగలిగినాం. నేను చేస్తుండేనా? మా ఆయన బిజినెస్ ఆయనది ఆయన చేసుకుంటూ ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాడు. ఈ పనులు కావా? అమ్మ నా దగ్గరుండి ఇట్లా హ్యాపీగా. అందుకే నేను ఏమంటానంటే గిబ్బులు కానీ కాకుండా ఇక్కడే మనం ఏ పని చేసుకోవాలన్నా కూడా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా జాబ్ చేసుకోవచ్చు. ఇంకోటి సాఫ్ట్వేర్ అని కూడా కొంతమంది ఎంతున్న బిజినెస్ పిల్లలు అయితే కొంతమంది మేము బిజినెస్ చేస్తామని నేను కళ్ళతో కొంతమందిని చూసేటి నేను చెప్తున్నా. ఎంత బిజినెస్ చేస్తామో అది ఇదని చెప్పినా కూడా వాళ్ళపై నమ్మకం లేకుండా కొన్ని పెట్టనివ్వాలి. అంత ఆరాటం ఉన్నోడికి ఒక్కసారి ఫెయిల్ అయినా కూడా నెక్స్ట్ ఎట్లా పాస్ అవ్వాలో తెలుస్తుంది, సక్సెస్ అయిపోతారు. బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా నమ్మకం లేకుండా వాళ్ళకి 10 రూపాయలు చేతిలో పెట్టని కొంతమంది ఇదవుతుంటారు. అది ఎప్పుడు చేయకండి. ఎక్కువ ఆరాటం వాళ్ళకు ఉంది అంటే ఈ బిజినెస్ చేస్తే నాకు రాలేదంటే ఇంకో థాట్స్ వస్తూనే ఉంటాయి, వాళ్ళు బాగుపడతారు. అంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న ఆపొద్దు దేనికని నేను చెప్తా. ఆస్తి అనుకుంటారు కానీ ఆస్తి కాదు, వాళ్ళకి తెలివితేటలు. వాళ్ళ చేతికి మనం ప్రైవసీ ఇచ్చేయాలి. నా కొడుకు ఇది మనం కొందాం మమ్మీ అన్నా కూడా మేము కొన్నాము చేసినాము, ఇగో ఇంతవరకు ఇట్లా డెవలప్ చేసినాం. రేపు నా బిడ్డ రైతు అవుతాడేమో అవ్వని. నేను రైతు బిడ్డని, రైతు అయితే ఏమన్నా ఇదా? రైతు అయితే తప్ప కాదు కదా. సో కొంతమంది ఇట్లా చేస్తా ఉన్నా కూడా అదేంటిది రైతు అయ్యి మట్టి పిసుకుంటావా చేస్తావని అంటుంటారు. అస్సలు అట్లా అనకండి. పిల్లలకి ఏది ఇష్టమో అట్లా చేయండి. మన జీవితం చాలా చిన్నదండి. మన బిడ్డలే మన కళ్ళ ముందరే పెట్టుకొని మనం కళ్ళ ముందరే చూసుకుంటూ మన దగ్గర లేని పనులే లేవు. ఇంకొక విషయం చెప్తా. అయితే ఇవన్నీ తీసేసిన ఇది మనకు లేతగా ఉంటుంది. మామూలుగా ఇది చిన్నప్పుడు అయితే ఇగో ఇట్లా తీసుకొని ఇవి తినేస్తుండే ఇట్లనే. కాకపోతే పండ్లు మరకలైతాయి, గార పండ్లు లాగా. ఇప్పుడు ఇవి మనం కట్ చేసేసుకోవాలి. తీసినా కదా, ఇవన్నీ చూసినారు కదా, ఇగో మొత్తం ఇవి మాత్రమే తీసేయాలి. ఇవైతే చాలా ప్రోటీన్ అండి, ఐరన్, బ్లడ్లో మంచిగా దీంట్లో చాలా ఉన్నాయి. అవన్నీ నేను చెప్పలేను కానీ జింకు బొంకు ఏమేమో అంటారు. అరటి పువ్వుల్లో అన్నీ ఉన్నాయంట. ఈ అరటి చెట్టు చూడండి, అసలు ప్రకృతి చూడండి. అరటి చెట్టు ఒకటి వేసినాం అనుకో 10 చెట్లు అయితే పక్క పిల్లలు. ఇగో అరటి పువ్వు వండుకోవచ్చు, అరిటాకులు మనకు వస్తాయి, అరటి కాయలు, అరటి పండ్లు, అరటి నార కూడా ఈవెన్. మనము భూమి మన తల్లిని నమ్ముకొని భూమమ్మని ఈ భూమిలో ఏం వేస్తే రైతు మనం వేస్తే లాస్ అనేది ఉండదు అసలు. నాకు ఈ ఇయర్ లాస్ వచ్చింది అది అని అంటారు కానీ లాస్ వచ్చినా కూడా మనం పెట్టింది అయితే వస్తుంది. మనకు లాభం లేకున్నా సరే పెట్టింది అయితే ఖచ్చితంగా వస్తుంది. అయితే ఇవన్నీ కట్ చేయాలండి. ఈ కట్ చేసి ఇందులో ఉప్పు వేసి నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు మనం అరిటాకులలో దీనికి ఈగలు ఎందుకు మలుతున్నాయి? ఇవి లేకపోతే ఇవి ఏమంటారు కరుణెక్కుతాయి. అంటికాయలు కోసేటప్పుడు ఉప్పు వేసి పెట్టుకుంటాం కదా, అంటికాయలు కానీ ఇది వంకాయలు కానీ. అవన్నీ తీసేసిన తర్వాత పూలు ఇట్లా కట్ చేసుకోవాలి. ఇవి కొంతమంది మజ్జిగలు వేస్తారు, కరుణెక్కకుండా కలరు బ్లాక్ అవ్వకుండా ఉంటాయని చెప్పి మజ్జిగలు వేస్తారు. మజ్జిగలు వేయాలని ఏం లేదు, కొంచెం ఉప్పేసి వాటర్ వేసినా కూడా చాలు, ఏం కరుణెక్కవు. ఇప్పుడు మనం అరటికాయలు వంకాయలు అంతే కదా, ఉప్పేసి వేస్తాం కదా, సేమ్ అట్లనే ఇవి కూడా ఉప్పు నీళ్ళల్లో వేసేసేయాలి.
అయితే ఒక బిడ్డ అంటుండే, అమ్మా ఇగో మా అత్త కోడలు ఇట్లా ఆడపిల్లలు ఇట్లా చెప్పినావు కదా, మా ఇంట్లో అయితే ఇట్లా ఉంది, మా ఆయననేమో మరీ సొంత కొడుకు లెక్క చూస్తుంది మా అత్తమ్మ, ఎప్పుడు బిడ్డ ఉంటుంది బిడ్డ అని ఉంటుంది అని చెప్పి. ఇంకొక ఆమె ఉండే, నాకు అసలు ఓపికనే లేదు, వీళ్ళది ఇట్లుంటుంది ప్రవర్తన, మా అత్తమ్మది ఇట్లుంటుంది ఇట్లా అని. మా అందరూ ఒకలాగా ఉండరు. కొంతమంది మూర్ఖులకి చెప్పినా అర్థం చేసుకోలేని మూర్ఖులు ఉంటారు. అలాంటి వాళ్ళకి కాలక్రమేణా బుద్ధి రావాలి తప్ప వాళ్ళకి బుద్ధి తెప్పించడం అనేది మన దండగా. ఇంకోటి అంత ఇదిగా ఉంది, మనం వాళ్ళకి బుద్ధి తెప్పించలేము అంటే మీరు కూడా ఓపికగా చేయని అవసరం లేదు. సరేనా? ఎంత చేసినా మంచికి కూడా హద్దు ఉండాలి కదా. సేమ్ అట్లనే మంచికి కూడా హద్దు ఉండాలి. వాళ్ళు అర్థం చేసుకోలేనప్పుడు, వాళ్ళకు బుద్ధి లేనప్పుడు, మరి చూసి మీరు ఇట్లా ఉన్నప్పుడు, సరే లాస్ట్ టైం నేనేమంటా అంటే, మీ ఓపిక చచ్చిపోలేదు అంటే, ఓపిక ఉంది అంటే చూడడమే బెటరు. వాళ్ళు ఎంత చెడ్డోళ్ళైనా కూడా మీరు వాళ్ళని చూడండి అనే చెప్తాను నేను. వద్దని మాత్రం అస్సలు చెప్పను. కాకపోతే మరీ మూర్ఖులుగా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ అట్లెట్లా ఏదైనా ఉంటే సరే దానికి ఆల్టర్నేట్ మార్గం చూడండి అని చెప్తా. కానీ ఎంత దుష్టులు దుర్మార్గులైనా కూడా తల్లిదండ్రులను చూడండి అనే చెప్తామ్మా. నేను వేరే విషయం అయితే చెప్పను. ఇంకోటి చాలామంది ఆశ్రమాల్లో, ఎక్కడెక్కడ ఆశ్రమాలు, నేను ఎన్ని ఆశ్రమాలు తిరుగుతున్నాను, ఆశ్రమాలలో మెడిసిన్స్, బెడ్షీట్స్ ఇట్లా నా బర్త్డే అయితే వెళ్ళి అక్కడ చేయడము, నా పిల్లల్ని, నా మనమడిది, ఈవెన్ అందరినీ ఇట్లా తీసుకెళ్ళడము, వాళ్ళకి చేయడము, ఆ రోజు మంచి ఫుడ్ పెట్టడము, వాళ్ళతోనే ఉండడము, తిని రావడము, ఇట్లన్నీ చేస్తుంటా. అయితే ఆశ్రమాలు వేయడం కూడా చాలా తప్పు. ఈ మోయిగా నేనేమన్నా చెప్పినా కూడా కొంతమంది మీరు మీకంటే ఇట్లా అని చెప్తుంటారు. కానీ నేనేదో సూపడాకి గొప్పలకి పొంకనాలకి చెప్పను. నేను ఏదైతే చేయగలుగుతానో, నేను ఏదైతే చేస్తానో, నా మనస్తత్వం నేను చెప్తా, ఇట్లా చేయండి అని నేను చెప్తా. అయితే ఈ బయట దేశం విషయానికి వస్తే అట్లా క్యాన్సిల్ అయిపోయింది. నా కొడుకు చూసినారు కదా. తర్వాత చాలామంది ఏమైంది పంపలేదా అంటే, ఏమైనా పంపలే, నా కొడుకు ఇట్లా అన్నాడు, ఏమో అవసరం లేదు, నాకేంది, ఏం తక్కువ, కష్టపడుకొని చేసుకుంటాం, మేము 4 పనులు చేసుకొని పోతాం, ఏముంది, ఇంట్లో కూర్చున్నాం 30-40 వేలు రెంట్ వస్తుంది, సరే ల్యాండ్ పెట్టుకున్నాం, అట్లనే మేము కూర్చొని తినే రకం కాదు. ఏదో ఒకటి కష్టపడుకుంటూ ఇట్లా చేశాను. నేను నా కొడుకు కారు వేసుకుని అట్లా పోయినా ఆడ ఒక ప్లాట్ చూసినా మేము అట్లా అని మేమేదో అదేంటిది మధ్యలో మీడియేటర్ దందాలు చేయము. మాకు నచ్చిందంటే మేమే కట్టుకుంటాము, మళ్ళీ అంత వస్తుందంటే అట్లా తీసుకుంటాము. అదైనా పనే కదా ఏడనే ఇట్లా. అది కూడా బయట ఉండే వాళ్ళకి, బయట ఏజెంట్ల ఏమంటారు నాన్న, ఎవరు ఇప్పుడు ప్లాట్లు అమ్మించేది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏమంటారు, బ్రోకర్ అంటారు. అదే అది అనొద్దని నేను అంటున్నా. ఏజెంట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ వాళ్ళు ఏంటంటే మధ్యలో ఉండి ఎక్కువ కమ్మిస్తుంటారు. మేము అట్లా కాదు, జిన్నిని మేము తీసుకున్న దాంట్లో 500 చూసుకొని చేసేస్తుంటాం. ఎందుకంటే మేము చేసేది మధ్యలో ఉండం, మాది ఓన్గా మేము తీసుకొని చేస్తాం. మధ్యలో ఉండి కమిషన్లకి ఆ కమిషన్ అంతా మేమన్నా ఏజెంట్లమా అన్నట్టు ఇట్లా ఫీలింగ్ అనమాట. అట్లా అయితే ఫస్ట్ మేము ఇబ్బందులో ఉన్నప్పుడు కూడా అందరూ రాయలసీమలో కువైట్కి వెళ్తారు. కువైట్ అని ఇంటికొకరు ఉంటారు. అట్లా వెళ్తుంటే మా ఆయన కూడా ఊరేగిండి అప్పట్లో. మా రాముడు, నేను వెళ్తా, అందరూ పోయిరు కదా, ఇట్లా సంపాదిస్తా అది ఇది అని. అప్పుడు నేను అన్నమాట ఏం తెలుసా, నాకు నెలకి 500 ఇస్తాం చాలు, మనకి ఇల్లు ఉంది, మన ఓన్ హౌస్ హైదరాబాద్లో, నాకు నెలకు 500 చాలు, మన ఇద్దరం ఉందాం, చిరక్కు పని చేసుకుందాం, నేను ఇంట్లో ఉండే పని చేస్తాను. నాకు ఎన్ని పనులు వచ్చి తెలుసా అండి, ప్రతిదీ హ్యాండ్మేడ్ వర్క్ అంతా వచ్చు, మిషన్ స్టిచ్చింగ్ వచ్చు, బ్యూటిషియన్ వచ్చు, అంటే ఇన్ని ఇట్లా ఏ పని ఉంటే ఆ పని ఇట్లా నేర్చుకొని ఇంటి నుంచి చేయాలనేది. నా బిడ్డకి కూడా అదే. ఇప్పుడు మాకు బయటికి పోవాలనే ఇట్లా ఉండదు, పిల్లల్ని చూసుకుంటే ఇంట్లో ఇట్లా చూసుకోవాలని చెప్పి. అట్లా నాకు చాలా కుట్లు అన్నీ వచ్చు. ఇంకేంటిది, బుట్టలు అల్లడం వచ్చు, మిర్రర్ వర్క్ వచ్చు, హ్యాండ్మేడ్ వర్క్ అయితే అన్నీ వచ్చు, ఎంబ్రాయిడరీ వర్క్ లాంటివి. అట్లా నువ్వు నాకు 500 ఇయ్యి, చేద్దాం, ఇద్దరం పని చేసుకుందాం, మన పిల్లల్ని చూసుకుంటే ఎట్లుందాం, నువ్వు ఎక్కడికి పోవద్దు, ఎక్కడికైనా పోతే చూడు ఇట్లా
లేకపోతే కూరగాయలు పెట్టుకొని అమ్ముదాం మార్కెట్లో అన్న. ఏదైనా తప్పేముందండి, భార్య భర్త మనం ఒక దగ్గర ఉండి చేసుకోవాలి. ఎక్కడికో పోయేది వద్దు అని చెప్పి పోతారు. ఇంకా వాళ్ళపైన వీళ్ళకి ఎఫెక్షన్ ఉంటుంది, వీళ్ళపైన వాళ్ళకి ఎఫెక్షన్ ఉండదు. ఎవరి తారాలది చూస్తలేమా? మేమైతే అట్లా లేము. అట్లయితే నా కొడుకు ఇట్లా ఉన్నాడు, ఇట్లా అయిపోయిందండి. అయితే మా వాళ్ళు ఏమంటారు తెలుసు, నేను ఏదైనా మాట్లాడేటప్పుడు ఇట్లా అంటే సగం సగం మింగేస్తా, సగం సగం మాట్లాడుతుంది అంటారు. బాలకృష్ణ జై బాలయ్య, బాలకృష్ణ అందుకే నన్ను అట్లా. అయితే అరటిపువ్వు కట్ చేసిన అండి. ఇది టేస్ట్, హెల్త్కి హెల్త్. మీరు కావాలంటే గూగుల్ కూడా చూడండి, దీని గురించి వస్తుంది. అంటే నేను దీని గురించి అన్నీ ఇట్లా చెప్పలేకపోతున్నాను దేనికి మంచి అనేది, కానీ వాటికి చాలా మంచి ఫుడ్ ఇది. ఇప్పుడు మునగాకు అదంతా ఎంత మంచి ఫుడ్, సేమ్ ఇది కూడా. కాకపోతే ఇది చాలామందికి తెలియదు, చాలామంది చెయ్యరు. చాలామంది ఏమో ఉత్త పువ్వు ఇట్లా కట్ చేస్తుంటారు లోపల. అవి తీయకపోతే కొంచెం చేదు వచ్చేస్తుంది. అవి తీసేస్తే అసలు కమ్మగా ఉంటుంది, చేదు అనేది ఉండదు. భలే టేస్ట్. ఒకసారి మీరు ట్రై చేయండి, మస్తు టేస్ట్ ఉంటుంది. అట్లనే ఇది ఉత్త అరటి పువ్వు ఇట్లా తరిగి కూడా మనం ఉల్లిగడ్డ, అరటి పువ్వు ఇట్లా ఇగురులాగా కర్రీ కూడా చేసుకొని చపాతీ లేక భలే ఉంటుంది అది. కాకపోతే నేను ఏం చేసిన అంటే ఈరోజు సాంబార్ చేసుకొని వచ్చిన ఇంటి నుంచి. సొరకాయ సాంబార్ చేసిన, రైస్ తెచ్చిన. సరే అరటి పువ్వు వడలేసి చేద్దాంలే అని చెప్పి ఇది వచ్చేసి శనగపప్పు పొద్దునే నానబెట్టి, ఇది వచ్చేసి 4-5 గంటల ముందు మనం శనగపప్పు నానబెట్టుకోవాలి. వాటర్ లేకుండా ఇట్లా పట్టి పెట్టుకోవాలి. చూసినారు కదా, మరీ మెత్తగా పురుగుగా ఇట్లా కావద్దు. ఇది కూడా కొంచెం కచ్చపచ్చ, కొంచెం రవ్వలాగా పట్టుకోవాలి. ఇందులో ఉల్లిగడ్డ, ఇది పెద్దగుంటే బాగుండేమో కదా నాన్న, సరిపెట్టట్లేదుగా. పచ్చిమిర్చి, అరిటాకు తెప్పినా ఊరికి ఒకటి. ఇంకా అది వేయాలిగా నాన్న పువ్వు. ఇగో కొంచెం ఉప్పు వేస్తా, సరిపడా దీంట్లో. అంటే ఫ్రీగా ఇదంతా కలగలుపుకునే. సరేలే ట్రై చేస్తా. అక్కలే దూడు ఉందారా? వాతావరణం అయితే భలే ఉంది నాన్న, అసలు ఎండనే లేదు. వర్షం పడేటట్టుంది. వర్షం పడితే సాయంత్రం వర్షం పడుతుందేమో. ఇగో అరటి పువ్వు ఇలా వేసేస్తాను. వాటర్ అంతా పిండేసి. నాన్న ఇది పట్టేటట్లేదు నాన్న. ఆ వాటర్ ఆ కుండలో పోసేసి అందులో వేసేయమ్మ. ఎలా అది వాటర్ది ఇదే ఇలా పడుతుంది అంటావా? పడుతుంది. దాంట్లో పోసేయమ్మ. అవి అంటిపు వడలు మంచిగా మీరే చేసుకుని తిన్నారా మమ్మీ అని మొత్తుకుంటుంది అమ్మ అక్క. ఇలా కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చండి. నేను వేయట్లేను. కొత్తిమీర, పుదీనా మా ఇంట్లో లేకుండే నేను అట్లనే వచ్చేసిన. కరివేపాకు అంటే అది గిత్తతుంది, ఇక ఎందుకు బెరక రావడం.
చేయడం పెద్ద ఇబ్బంది ఏం లేదు, కానీ ఇవన్నీ క్లీన్ చేసుకోవడమే ఇబ్బంది ఉంది. ఇంకా ఏం వంటలు చేయాలో కామెంట్ చేయండి. ఏనా నేను సపోర్ట్ చేస్తలేవు నువ్వు ఈరోజు. నువ్వే మొత్తం చెప్తున్నావు, నువ్వే స్టోరీ అంతా చెప్తున్నావు. మేము స్టోరీ అంతా కాదు, నీదే, నువ్వే కదా అట్లా అన్నది. పైసలు మానేసి కూడా అది కూడా మంచిదే లేరా. ఇప్పుడు నువ్వు పోయిన ఉంటే మేము ఇది తీసుకోలేకపోతుంటే, ఇదంతా చేయలేకపోతుంటే, ఇప్పుడు నువ్వు వీడున్న దానివల్ల మన ఆస్తిని కూడా డబల్ చేసుకున్నట్టు అయిపోయింది. 1 కోటి రూపాయలు పెడితే కోటికి వచ్చింది, 2 కోట్లకి 4 కోట్లు వచ్చింది అన్నట్టు ఇట్లా. ఉప్పు సరిపోయిందని చూసినా ఉప్పు కారం అంతా సూపర్ ఉంది. నువ్వు పోయి ఉప్పుదట. మీకు చాలా బోర్ కొట్టిస్తున్నట్టున్నా నేను. అయితే నెక్స్ట్ నుంచి నేను లెంత్ తగ్గిస్తా. చాలామంది చెప్తారు లెంత్ తగ్గిస్తా వీడియోలో. ఏదో చెప్తూ ఒక టాపిక్ ఇట్లా వెళ్ళిపోతున్నా, టైం తెలియకుండా అయిపోతుంది నాకైతే. లేకపోతే ఏదో పెద్దది పెట్టాలని కాదు, కానీ టైం తెలియకుండా అయిపోతుంది. ఫోన్ లేకుండా పెట్టేస్తా, జల్దీ అయిపోతాయి. వడలు అయితే ఎక్సలెంట్ ఉంటాయి, ట్రై చేయండి ఒకసారి. అది పొట్టు తీసుకోవడమే కొంచెం మనకి, అది కట్ చేసుకోవడమే కొద్దిగా టైం ప్రాసెస్. నూనె కాగిన తర్వాత కాల్చుకోవడం చాలా ఈజీనే. చూసారు ఎంత మంచిగా వచ్చిందో, బాగుంటాయి క్రిస్పీగా మంచిగా. అరటి పువ్వులది ఏమైనా తెలుస్తుందా మీ ఫ్లేవర్? అరటికాయలకి ఎంతైనా అది వేస్తే అది ఉంటుంది కదా కొంచెం, ఏదైనా దాన్ని.
క్రిస్పీగా సూపర్గా అనుకున్నట్టే చూడనా. కొంచెం మస్తుందా మ్యామ్? స్పైసీగా మిరపకాయ కూడా తెలుస్తుంది. మస్తుంది. టేస్ట్ అయితే మస్తుందండి, మీరు ట్రై చేయండి. మస్తు అంటే మస్తుంది. కాదు బాగుందా? మస్తుందా మ్యామ్? నూనె సేమ్ శనగపప్పు నేను పట్టినట్టే పట్టుకొని నీళ్ళు ఎక్కువ లేకుండా ఉత్తి ఉల్లిగడ్డ లేకపోతే ఏంటిది పాలకూర ఇట్లా ఏవే చేసుకున్నాక అమ్మ ఉంటాయి, భలే ఉంటాయి. ఈ అరటిపోదు అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. చూడండి ఎంత బాగున్నాయో. టేస్ట్ అయితే మీరు చెప్పింది నిజమమ్మా, ఎంత బాగున్నా అంటారు. నాకు ఈ వడలు దీనికి కూడా అసలు ఫాస్ట్గా. మేము ఎట్లాగూ చెట్లకు నీళ్లు పట్టుకుంటున్నాం కాబట్టి మనుషులు లేరు కదా, అందుకని వస్తున్నాం కాబట్టి చేస్తున్నా. లేకపోతే అది పనిగా వచ్చి చేయాలంటే నా వల్ల కాదు. ఇది ఎట్లాగో మేము రావాలి చెట్ల కోసం, వస్తున్నా కదా అని చెప్పి లేకపోతే అది పనిగా తెచ్చింది ఇలా అగసాట్లే మొత్తం ఇంటికాంచి పట్టుకొచ్చినాయి. ఇది అయితే మిక్సీ ఇడికే తెద్దాం అనుకున్నా. అమ్మ ఎందుకులే ఇంటికాడ పట్టుకొచ్చేది బెటర్లే అని ఇక్కడ ఒక రూమ్ వేసినాం అనుకో, రూమ్లో తెచ్చేసినాం అనుకో మిక్సీ, అప్పుడు బాగుంటుంది. మన మామిడి చెట్లు కొబ్బరి చెట్లు కాపు వచ్చే వరకు ఇంకా మేమే ఉందాం అనుకుంటున్నామండి. ఎంతమందికి అడిగి అడిగి బేజారు వస్తుంది. వస్తామని చెప్తుర్రు, వస్తలేరు. ఏమన్నా నమ్ముకొని చెట్లను చంపుకోలేంగా. ఇక మేము ఎట్లాగో చెట్లకు నీళ్ళు పట్టనీకే రావాలి. ఇక సరేలే అని చెప్పి ఏవో ఇవో తెచ్చి నేను డే బై డే వస్తున్నా. వడలు మాత్రం మస్తూనే ఉన్నాయి. వడలు భలే ఉన్నాయి నాన్న, వస్తుంటాయి. ఇది కట్టెల మీద కాబట్టి ఫాస్ట్గా అవుతుంది. అదే స్టవ్ మీద అయితే ఇంత ఫాస్ట్గా అవ్వవు. చిన్న చిన్న వడలు వేసుకోవాలి. అప్పుడు కట్టెల మీద కాబట్టి పెద్ద వడలు వేస్తూ ఉన్నా కూడా కాలిపోతున్నాయి. కొంతమంది అయితే కొంచెం కచ్చపచ్చ పట్టి మొత్తం కొన్ని బేడలు కూడా అట్లే కలుపుతారు, ఇట్లా అక్కడక్కడ. శనగపిండితో చేద్దాం మేము. శనగపిండి చేది నాన్న, శనగపిండి వేరే టేస్ట్ వస్తుంది. ఇంకా అట్లా చేయరు. శనగపప్పు నానబెట్టి చేస్తే ఇదే బాగుందమ్మా. శనగపప్పు నానబెట్టి చేస్తే ఇది వేరే టేస్ట్ కదా. శనగపిండిది అనేది వేరే టేస్ట్ వస్తుంది మళ్ళీ.
నేనైతే జల్దీ అయిపోవాలని ఉండగా పెద్ద పెద్ద అప్పలు చేసేసేస్తున్నా. పైగా మీకు కూడా లెంత్ ఎక్కువైపోతుంది. చాలాసేపు ఎందుకులేని అప్పటికి లెంత్ ఎక్కువే అవుతుంది. ఇంకా ఏదో ఒకటి చెప్తుంటున్నా. కొంతమంది చూస్తారులే పాపం, ఓపికగా చూస్తారు. కానీ కొంతమంది ఏమో అందరు చూస్తారు మమ్మీ, వాళ్ళకి ఇష్టంగా నువ్వు షేర్ చేసుకుంటుంటే. కానీ కొంతమంది టైం ఎక్కువ ఉందమ్మా అని కొద్దిగా ఎంతైనా బేజారు ఫీల్ అవుతారు కానన్న. కాకపోతే నేను ఏదో ఒకటి మాట్లాడేటప్పుడు అది ఏదో వెళ్ళిపోతుంటుందిరా, అంత టైం పెట్టాలనేది నాకు ఉండదు. కానీ నేను ఈ వడలో తినేసేటట్టున్నా. తిను, తింటే ఏముంది, అన్నం కూడా తిన్నా. అన్నం తెచ్చిన నేను మా బాబు తినేసిపోదామని చెప్పి. ఎట్లాగో వడలు చేస్తున్నా కదా, ఇవి తింటే ఇంకా అన్నం ఏం పోతుందమ్మా? పోపోయినా ఏం కాదు. ఇంకా ఇవన్నీ కడుక్కోవడం మళ్ళీ ఇట్లా. ఇంకెట్లా 7 వరకు చేసేసినా కదా, ఇది ఇక్కడికి వదిలేస్తా. ఎందుకంటే ఇంకా మీకు ల్యాగ్ చేయకుండా. చూసిరా, అరటిపు వడలైతే అద్భుతం, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. నేను ఎప్పుడు అంటా కదా అద్భుత అని. అద్భుత చూస్తారు కదా అంటున్నా. చేస్తారు కదా, చేసి ట్రై చేసి కామెంట్ చేయండి. అట్లనే ఈ వీడియో అట్లందా కామెంట్ చేయండి. నేను ఈరోజు మళ్ళీ మీకు ల్యాగ్ ఇచ్చిన అనుకుంటున్నా. నెక్స్ట్ నుంచి నేను టైం తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తాను. అంటే నేను ఏదో ఒకటి మాట్లాడుతున్నా కాబట్టి తెలియకుండా పోతుంది. అందుకు నేనేం చేయాలంటే ఓన్లీ కూర ప్రాసెస్సే చెప్పాలి, అంటే ఓన్లీ రెసిపీ ప్రాసెస్సే చెప్పాలి. అప్పుడు నాకు ల్యాగ్ వెళ్ళిపోదు. లేదంటే అదో ఏదో చెప్తుంటా ల్యాగ్ అయిపోతూనే ఉంటుంది. సో ఇంక మీద అట్లా ట్రై చేస్తా. అంటే అది కూడా కంటిన్యూ చేయాలా వద్దు అనేది కామెంట్ చేయండి. వద్దు అంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ మళ్ళా నేను ఉన్నది లేనిది ఇట్లా ఉంటే బాగుండదు కదా. ఓకే అండి, బాయ్. ఈ వాతావరణంలో చేలోకి రాగానే చేలో తిన్నట్టు తినేసిన. ఇంట్లో ఇట్లా ఒక చేతితో తింటాగా.